ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం. మన పూర్వీకులు ఎందరో త్యాగమూర్తులు పేద ప్రజల కోసం ఎంతో గొప్పగా సేవలందించారు. అలాంటి సేవలందించిన త్యాగమూర్తులు అల్లూరి సీతారామరాజు గారు, పొట్టి శ్రీరాములు గారు, మదర్ తెరీసా గారు, అలాగే నందమూరి తారక రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహనీయులు ఉన్నారు. మన పేద ప్రజల కోసం ఎంతగానో చలించిపోయి వారి జీవితాన్ని పణంగా పెట్టి సేవలందించారు. అబ్దుల్ కలాం గారు ముఖ్యంగా పేదరికం నుంచి వచ్చిన ఆయన కుటుంబం, వీరందరూ కూడా స్వార్థం లేని సేవలందించారు. కులాలు మతాలు పక్కన పెట్టి ప్రతి మతాన్ని ప్రతి కులాన్ని గౌరవించి సేవలందించిన వీరులే వీళ్ళంతా. మరి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కొందరు వారి వారి వ్యాపార రాజకీయాలు, కులమత రాజకీయాలు, ఒకరినొకరు దూషించుకుంటూ ద్వేషించుకుంటూ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి ఒకరినొకరు చంపుకునే విధంగా, రాళ్లతో కొట్టుకునే విధంగా ప్రజలను వారి యొక్క జీవితాలతో ఆటలాడుతున్నారు కొందరు నేతలు. ఇది సరి అయింది కాదు. ప్రజలారా గ్రహించండి. రాజకీయ నేతలకు దూరంగా ఉండండి. మీకు నచ్చిన అభిమానం ఉన్న నాయకుడికి మీరు ఓట్లు వేయండి. అంతే తప్ప మరొక వ్యక్తి పైన రాళ్ళు దువ్వడం, కక్ష సాధింపులు చేయడం ఇది మంచిది కాదు. భగవంతుని దృష్టిలో శాపాన్ని కొని తెచ్చుకున్న వారు అవుతారు. కనుక మీరు దూరంగా ఉండండి. మీకు నచ్చిన అభిమానం ఉన్న నాయకుడికి మీరు ఓట్లు వేయండి. మన ప్రాంతాలు చాలా అధ్వానంగా ఉన్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో మన ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయో గ్రహించండి. అభివృద్ధి చూస్తే శూన్యం. మరి కాలం మారుతూ వస్తుంది. అయినా సరే టెక్నాలజీ ఉపయోగించుకొని మన రాజకీయ నాయకులు అభివృద్ధి చేయవచ్చు. కానీ అలా ఎవరు చేయడం లేదు. ఇది గ్రహించమని కోరుకుంటున్నాను.